నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేసిన తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉద్భవించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు జెన్జీ అనబడేటువంటి ఉద్యమకారులు కూడా అక్కడ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సుశీల కార్కి యొక్క పేరును తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలనే డిమాండ్ను వాళ్ళు అక్కడ మిలిటరీ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అయితే ఈ పేరును కన్సిడర్ చేసి మరి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించడానికి మరియు వారికి ఆ బాధ్యతలు అప్పగించడానికి మిలిటరీ సుముఖంగా ఉందా, మరి రాజకీయ నాయకులు ఉన్నారా, రాజకీయ పార్టీలు ఉన్నాయా, ఏంటి అవి అది ఇంతవరకైతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి అయితే ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీని అక్కడ గౌరవించడం లేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా స్పేర్ చేయడం లేదు. మాస్గా కంప్లీట్గా నేపాల్ మొత్తంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను, రాజకీయ పార్టీలను తమ భేదం లేకుండా కమ్యూనిస్ట్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ అవన్నీ ఏమీ తేడా లేకుండా వాళ్ళందరి గృహదానాలు, వాళ్ళ మీద దాడులు, మరి బ్యాంకు లూటీలు, మరియు దగ్ధకాండలు, కార్యాలయాలు, వాహనాలు అన్నిటినీ దగ్ధం చేసి నేపాల్ను దిగ్బంధం చేసినటువంటి పరిస్థితులలో అక్కడి ప్రభుత్వము అనగా మిలిటరీ అఫీషియల్స్ వాళ్ళు అక్కడ కంప్లీట్గా కర్ఫ్యూను విధించిన తరువాత కూడా అక్కడ నిరసన పూర్తి స్థాయిలో కంప్లీట్గా తగ్గిపోలేదు. మరియు శాంతి నిర్వహణ అనేది అక్కడ రెస్టోర్ కాలేదు. కాబట్టి శాంతి స్థాపన కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో ఒక భాగంగానే ఈ యొక్క జెన్జీ కొత్త ప్రతిపాదన ఎంతవరకు ఇది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందో లేదో అది రాలేదు. వచ్చేటువంటి కొన్ని గంటల్లో కానీ ఒకటి అర రోజుల్లో కూడా ఈ యొక్క విషయాన్ని తేలిపోతుంది.